ఇంతకీ పెళ్లి జరుగుతుందా లేదా? ఎందుకు జరగదు? జరుగుతుంది. ఏమోనమ్మా, మాకింకా అనుమానంగానే ఉన్నది. సాంబాన్ ఇంకా పెళ్లి కొడుకుని చేయలేదు, కాళ్ళు గోళ్లు తీయలేదు, తలంటు కూడా పోయలేదు. నీకు నేను నిజంగానా? ఏంటక్క అలా బాధపడుతున్నావు? నేను నీ తమ్ముడేగా, నాకు చెప్పు. ఆనందం వస్తే అత్తారింటికి వచ్చి పంచుకోవాలి, కష్టాలు వస్తే కన్నవారింట్లో చెప్పుకోవాలి. ఈ కష్టకాలంలో నువ్వైనా దగ్గరున్నావురా. సింహంలో తిరిగే మీ బావగారు చిన్న పిల్లాళ్ళ బాధపడుతుంటే అది చూసి కూడా నేను ఇంకా బ్రతుకు. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం టేప్ రికార్డర్ లాగా ముక్కలైపోతారు. మర్యాదగా మీ ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నరికి గోదట్లేస్తాను, జాగ్రత్త. ఏడు దమాకాలు లెక్క మాట్లాడతావు, మేమైనా గాజులు దొరుకున్నావు అనుకున్నావు. ఏమరా రెడ్డి, పిసికానంటే పిండైపోతావు. ఇది హైదరాబాద్ కదరా, నేను రుబాబు చూపించడానికి. ఈస్ట్ గోదావరి. నిన్ను నువ్వు ఉండు బా. ఎవరింట్లో ఉండి మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వు ఉండు. ఫోటోలు తీయడానికి డెడ్ బాడీలు కూడా దొరకవు తెలుసా? చూడు గన్నారెడ్డి, ఏంట్రా మీ ఉద్దేశం? నువ్వు ఆగవయ్యా. సింహాల నోట్లో పళ్ళు ఎక్కడ అనుకున్నారా మీరు? నువ్వు బా. నీ గోదావరి దాటి ఎలా లేదా? కరెక్ట్ గా గుద్దానంటే అర గుద్దు వేస్తే ఇక్కడ నేను మాట్లాడుతున్నా కదా. గోదావరికి వరదలు వచ్చి అందులో చిక్కుకున్నా మీరు బతుకుతారేమో గానీ మా అక్క బావ కళ్ళలో నీళ్ళు వచ్చిన తర్వాత మాత్రం మీరు బతకడానికి వీల్లేదు. పరువు కోసం ప్రాణాలు ఇచ్చే కుటుంబం రా మాది. అలాంటి కుటుంబాన్ని ఈ రోజు మీరు బజార్లో లాగారు. నీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు ఈ గడప దాటి బయటికి వెళ్ళకపోతే మిమ్మల్ని ఇక్కడే ఇదే స్పాట్ లో ఊరేస్తాను, జాగ్రత్త. వద్దు, మీరు చెప్పినట్టే చేస్తాం. మా ప్రాణాలు తీకండి, మా దానం ఏం పోతాం. పోకపోతే చస్తారు. గట్లనే పోతాం. పరువు కోసం ప్రాణాలు తీస్తామంటుండ్రు, కానీ మా ప్రేమ ప్రాణాలు ఇస్తుంది, త్యాగం చేస్తుంది. ప్రేమ గురించి నీకంటే మాకే ఎక్కువ తెలిసే. ఏదో ఒకరు చెప్పడం. ప్రేమంటే తెలిస్తే ప్రాణాలు తీస్తామని ధమ్కిలియరు. ప్రేమ గురించి ముచ్చట చెప్తా, వింటారా? నువ్వు ఇక్కడి నుంచి పోతానంటే ఏం ముచ్చట్లేనే వింటాను, చెప్పా. గట్లనే ఆ ప్రేమ ముచ్చట ఇన్నాక కూడా ప్రేమ గీమా జాంతానై అని మీరు డిసైడ్ చేస్తే సాంబశివరావు మహాలక్ష్మిల పెళ్లి చూసి సంతోషంగా పోతా. ఈ కొత్త ఫీడింగ్ ఏంటి? ఎంత శుభార్త చెప్పింది, ఏం చెప్తుందో విందాం బావా. బా ప్లీజ్ బా. తప్పే ఉంది బావా, ఎలాగో మనం పెళ్లి ఒప్పుకోం, దాని దారిని అది వెళ్ళిపోతుంది. మనం హాయిగా సాంబకి మహాలక్ష్మికి పెళ్లి చేసి లేదురా, అందరి కోసం ఒక్కసారి ఊనలేవా బావా? ఏదో డౌట్ అని బావా, ఒప్పుకో. సరే ఒప్పుకుంటాను. నెల్లూరు సర్వోదయ కాలేజీలో నా ప్రేమని సమాధి చేసింది నువ్వు. నిన్ను బతకనివ్వనే. నిన్ను గోదట్లో విసిరేయకపోతే నేను వార్కేనాయుడు మనవన్నే కాదు, వెంకట్రావు కొడుకునే కాదు, ఇక మా అన్నయ్య గురించి చెప్పాలంటే గోదావరంతుంది. నిన్ను ఊరికే వదలనే. నిన్ను మూటగట్టి విసిరేయటానికి నా పంచచాలే. ఈ రోజుతో నా దరిద్రం వదిలిపోవాలి. మా బావే మాకు ఆదర్శమే, చచ్చిపోండి. ఆ దొంగ మొహంది కాకి పాట పాడి రెచ్చగొట్టింది. వీళ్ళు పిచ్చి కుక్కల్లాగా మా వెంట పడ్డారు. వాళ్ళు మొగుళ్ళు కాదు, గోదాట్లో మోసళ్ళు. మేం మాత్రం ప్రేమించలేదా? ఓనీలు వేసుకున్నప్పుడే ఒక్కొక్కరికి 100 ప్రేమ కథలున్నాయి. మేము గుర్తు చేసుకున్నావా? ప్రేమించిన వాళ్ళు గుర్తొచ్చారని పెళ్ళాల ప్రాణాలతో ఆడుకుంటారా? మీ మొగుళ్ళు ఇంత పెద్ద వెధవలని అనుకోలేదమ్మా. నా మొగుడు పెద్ద లోఫర్. ఇంతకాలం నన్ను పెట్టిన హింసకి రోకల్ బండితో కొట్టి చంపేద్దాం అనుకున్నాను. మరెందుకు ఊరుకున్నావమ్మా? మన ఇంట్లో రోకల్ బండి ఎక్కడిది బాబాయ్? అన్ని గ్రైండర్లు మిక్సీలేగా. సాంప్రదాయంగా వస్తున్న రోళ్లను రోకలను వదులుకోవటం వల్లే మీ స్త్రీల జీవితం మిక్సీలో వేసిన పచ్చడైందమ్మా.
ఎన్నాళ్ళు సానుభూతితో కాపురం చేశాను. వాడి మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది బాబాయ్. మరి వాడితో కాపురం ఎలా చేసావమ్మా? ఏం చెప్పమంటావు బాబాయ్? మొహం కనపడకుండా కొంగడ్డం పెట్టుకునేదాన్ని. సహనంతో సంసారం చేయటానికి నీ పవిట కొంగుని హెల్మెట్ గా మార్చుకున్నావా తల్లి? నా మొగుడు ఆగడాలు తీస్తే సినిమా అవుతుంది బాబాయ్. అలాగా? సాగతీస్తే టీవీ సీరియల్ అవుతుంది. కట్నం వేస్ట్ అవుతుందని కాపురం చేశానే కానీ నా మొగుడి మీద మోజుతో కాడ్డాడి. కట్టుకున్న పెళ్ళాలనే నట్టేట ముంచే ఆ సన్నాసులతో మేమిక సంసారాలు చేయలేం బాబాయ్. అయ్యో, మీకెన్ని కష్టాలు వచ్చాయి తల్లి. మాకింక విడాకులు ఇప్పించండి బాబాయ్. మిమ్మల్ని ఇన్ని కష్టాలు పెట్టిన వాళ్ళ గుండెల్లో నిద్రపోతాను. దుప్పటి తెమ్మంటారా బాబాయ్? దేనికమ్మా? వాళ్ళ గుండెల్లో నిద్రపోతానన్నారుగా బాబాయ్. ఓహో. నిజంగా మీరు అల్లానికి బెల్లానికి తేడా తెలియని పసిపిల్లలమ్మా. తుడుస్తాను, తప్పకుండా మీ కన్నీళ్లు తుడుస్తాను. I can't tolerate this long something in Wisconsin father daughter try and the Brad Pitt. Is it? Yeah. You know about my background, you know about my black belt, I fight to Mike Tyson, you know? ఏంటి దౌర్జన్యం? మేమేదో గోదావరి నది పడవాట ఆడుకుంటుంటే మగాళ్ళం అనే ఫీల్ కూడా లేకుండా మమ్మల్ని కొడతావా? నో, మేమి సహించలేము. మాకెక్కడో కాలిందంటే మా పిల్లల పొగలు వస్తాయి. ఈ రోజు నుండి మీ పిల్లలతో మీ సంబంధాలు కట్. This is too bad as where we'll go I don't understand. అసలు మనం అలా ఎందుకు చేసావురా? రోజు కొన్ని డజన్ల కాకుల్ని చూశాను జీవితంలో. ఏ కాకిని చూసినా ఆ ఫీలింగ్ రాలేదు. ఆ తెలంగాణ పిల్ల పాటలో కాకి కూడా అన్ని కాకుల్లాగే కావు కావు అంతే ఫీలింగ్ వచ్చేసింది. నా పిల్లాన్ని గోదాట్లో తోచేశారు. ఎంబే తెలంగాణ పాటలో ఇంత పవర్ ఉంటుంది అనుకోలేదు అన్నయ్య. ఎవరి సంగతి తర్వాత మన కొట్టి మన చేత బలవంతంగా విడాకులు ఇప్పిస్తాడా మన మాంగాడు? పిల్లల సంగతి పక్కన పెట్టి ముందు మన మాంగారిని చంపేద్దాం ప్లీజ్. దిస్ గుడ్ బ్రదర్. హత్యలు మనకు అచ్చి రాలేదురా మణిరత్నం. చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకుందాం. ఆత్మహత్య చేసుకున్న కర్మ మనకేంట్రా? మనకేం వయసు అయిపోయిందని అవసరమైతే మళ్ళీ పెళ్లి చేసుకుందాం. కరెక్ట్. ఏంట్రా మళ్ళీ పెళ్లి చేసుకునేది? మనం వయోజన విద్యకు పనికి వస్తాం గానీ వయోజన సంసారానికి పనికిరావురా. ఇన్నాళ్ళు మన పిల్లలు కాబట్టి బోరు కొట్టినా మనతో కాపురం చేశారు. మళ్ళీ పెళ్ళంటూ చేసుకుంటే రాత్రి శోభనం, పొద్దునే మన దినం. ఇది మన భవిష్యత్తు. వచ్చేటప్పుడు లాహిరి లాహిరి అని పాటలు పాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏడుస్తూ ఎలా వెళ్ళాం? ప్రతి ఊరికి ఒక బస్ స్టాప్ ఉంటుంది, ప్రతి పాటకి ఒక పల్ల ఉంటుంది. మనం చేసిన పాపాలకు దిక్కులేని ప్రయాణం ఒకటి ఉంది.